సార్ అలాగే చాలా మందికి పిప్పళ్ళు వేధిస్తూ ఉంటాయి, చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి, వీటికి చికిత్స ఎట్లా ఉంటుంది? జనరల్గా పన్ను పుచ్చిపోవడం అనేది ఎర్లీ డేస్ లో పంటి లోపల ఉండే గ్రూస్ లోపల స్వీట్ అతుక్కొని ఆ లోపల పుచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. క్రమేణా పైనుండే ఎనామిల్ ని, సెకండ్ లేయర్ డెంటిన్ ని, మూడో రూట్ కెనాల్ దాకా ఇన్వాల్వ్ అయినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. పన్ను పుచ్చిపోయినప్పటి నుంచి నొప్పి వచ్చేదానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. సో ఈ ప్రాసెస్ లో సేవ్ చేసే ప్రాసెస్ ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. పాత రోజుల్లో అయితే పన్ను తీసేసేవాళ్ళం. అంటే అప్పుడప్పుడు సిమెంట్ పెడతాం అని చెప్పి అంటూ ఉంటారు డాక్టర్స్, దాని వల్ల ఎప్పటి వరకు యూజ్ ఉంటుంది సార్? నొప్పి రానంత వరకు ఫిల్లింగ్ పనికొస్తుంది. లేదు ఇప్పుడు పళ్ళు పుచ్చిపోకుండా ఫిల్లింగ్స్ వచ్చున్నాయి, వాటిని పిట్ అండ్ ఫీచర్ సీలెంట్స్ అంటాం. సాధారణంగా ఎవరైనా పళ్ళు పుచ్చిపోకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు పంటి లోపల, మన చేతి లోపల రేఖలు ఎలా ఉంటాయో అలాగే పంటి లోపల గీతలు ఉంటాయి. ఆ గీతల్ని ఫీచర్స్ అంటారు. పిట్ అంటే హోల్స్. జనరల్గా సాధారణంగా వీటిలో విరుక్కొని పన్ను పుచ్చిపోతుంది. సో ఎవరైనా పన్ను పుచ్చిపోకూడదు, లేదా మా పిల్లలకి పళ్ళు నొప్పి రాకూడదు ఫ్యూచర్ లో అనుకున్నప్పుడు మనం 10 ఏళ్ల వయసులో, 12 ఏళ్ల వయసులోనే పళ్ళు వచ్చిన వెంటనే వాటికి ఆ లైన్స్ ని సీల్ చేస్తుంది ఒక మెటీరియల్. ఇంకా స్వీట్ అతుక్కున్నా దానికి అతుక్కోదు. సో ఈ అమెరికా లాంటి కంట్రీస్ లో తీసుకున్నప్పుడు ఈ పిట్ అండ్ ఫీచర్ సీలెంట్స్ ఒక 80% నుంచి 90% పిల్లలకి ఈ పిట్ అండ్ ఫీచర్ సీలెంట్స్ చేసుకుంటారు చిన్న వయసు నుంచి. దీని ద్వారా పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఒక 80 to 90% తగ్గిపోతుంది. సో ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా పిట్ అండ్ ఫీచర్ సీలెంట్స్ చేసుకోవచ్చు. ఏ వయసు నుంచి చేసుకోవచ్చు? సో జనరల్ గా 12 ఏళ్ల నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఐడియల్ టైం 12 to 15 or 18 లోపల చేసుకోవడం. లేదు కొద్దిమంది పెద్దవాళ్ళు కూడా ఏదైనా పన్ను వాళ్ళ హెరిడిటరీగా పళ్ళు పుచ్చిపోయే స్వభావం ఉంది, పంటి నొప్పి వస్తుంది అంటే ఆ పిట్ అండ్ ఫీచర్ సీలెంట్స్ చేసుకుంటే ఇంకా స్వీట్ తిన్నా కానీ దానికి అతుక్కోదు, స్లిప్ అయిపోతుంది. సో ఇది చేసుకున్నప్పుడు డికే అవాయిడ్ చేయొచ్చు. అలా కాకుండా కొంత డికే ఉన్నాయి, అవన్నీ ఫిల్లింగ్స్ వేసుకోవచ్చు. ఒకసారి లాగడం మొదలుపెట్టి నొప్పి మొదలైన తర్వాత ఫిల్లింగ్ సరిపోదు. సో పంటి చివర ఇన్ఫెక్షన్ వస్తేనే ఆ లాగడం నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి రూట్ కెనాల్ చికిత్స అని చేస్తాం. సో రూట్ కెనాల్ అంటే పన్నును కాపాడే ప్రాసెస్. పంటి లోపల వరకు వెళ్ళి లోపల వరకు క్లీన్ చేసి, రంధ్రం వేసి లోపల వరకు క్లీన్ చేసి ఒక జీపీ కోన్స్ అని, కెట్టపచ్చ కోన్స్ అని ఒక ఇంపోర్టెడ్ మెటీరియల్ ఫిల్ చేస్తాం. సో దాని తర్వాత పన్నుకి క్యాప్ ఇస్తాం. సో ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు సింగిల్ డేలో ఒక రోజులోనే రూట్ కెనాల్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా క్యాప్ ఒక 2 days or 3 days లోనే మెజర్మెంట్ తీసుకుని ఇప్పుడు క్యాడ్కమ్ బేస్డ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రౌన్స్ వచ్చినాయి. సో 3-4 working days లోనే మీకు క్యాప్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికా పేషెంట్లకి, ఇక్కడ ఇండియా పేషెంట్స్కి ఎట్లాంటి వ్యత్యాసం ఉంటుంది సార్ టీత్ బ్రెయిన్ లో కానీ మరే విషయంలో? జనరల్గా అమెరికాలో ఉండేవాళ్ళు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో ఉండేవాళ్ళు వారి ఆహార అలవాట్ల వల్ల ఎక్కువ స్టిక్కీ ఫుడ్ తీసుకుంటారు. పిజ్జాలు, బర్గర్లు, తర్వాత కేక్స్ ఇలాంటివి డైలీ ఆల్మోస్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల డైలీ ఫుడ్ అది మేజర్. వాళ్ళు ఇంట్లో కుకింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ స్టిక్కీ ఫుడ్ తీసుకోవడం వల్ల పళ్ళు త్వరగా పుచ్చిపోతాయి వాళ్ళకి. సో ఇక్కడతో వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది పళ్ళు పాడే అవకాశం. సో ఇలాంటి వాళ్ళు 6 monthsకి ఒకసారి తప్పనిసరిగా చెకప్ చేసుకోవాలి. డికే ఉన్నప్పుడు ఫిల్లింగ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ పాడైంది అంటే వాటికి రూట్ కెనాల్ చేసుకోవడం, లేదా పన్నంతా ఎక్స్టెండ్ అయ్యిందంటే క్యాప్స్ వేసుకోవడం చేసుకోవాలి. మేము గమనించేది ఏంటంటే ఈ ఎక్కువ స్టిక్కీ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, అంటే మనకు పాత రోజుల్లో ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉండేది. మనం అతుక్కునే ఆహారం అంటే ఎనీథింగ్ కన్సర్న్ విత్ మోర్ కార్బోహైడ్రేట్స్, సో ఎస్పెషలీ స్వీట్స్ కానీ. సో ఈ ఆహారం తీసుకోవడం వల్ల టీత్ ఎక్కువ పాడవుతాయి. 2 రకాల ప్రాబ్లమ్స్, పళ్ళు పుచ్చిపోవడం వస్తాయి, పళ్ళు చిగురులో కింద విరుక్కొని చిగుర్ల వ్యాధి కూడా వస్తుంది. పైగా ఇప్పుడు మనం ఈ అమెరికా, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇలా ఈ యూరోప్లో తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ క్లైమేట్ చల్లగా ఉంటుంది. కొన్ని చోట్ల -degrees ఉంటుంది. వీళ్ళకి మిగిలిన వాళ్ళకంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషలీ నోటి దుర్వాసన. సో మీటింగ్లప్పుడు మాట్లాడేటప్పుడు ఒక వేవ్ లాగా కొడద్దు అవతల వాళ్ళకి. అండ్ చాలా మందికి బాధపడుతుంటారు, కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇంకా రుద్ది పళ్ళని ఎక్కువ బ్రష్ చేస్తుంటారు, చేసి పళ్ళని పచ్చగా చేస్తారు. సో ఈ చిగుర్ల వ్యాధి ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ నోటి దుర్వాసన ఉంటుంది. ఎస్పెషలీ లేడీస్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే
పోస్ట్ ప్రెగ్నెన్సీ జింజైవిటిస్ అంటే ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో వచ్చే జింజైవిటిస్, చిగుర్ల నుంచి రక్తం రావడం, చిగుర్లు వాయడం ఉంటుంది, నొప్పి ఉండదు. చాలా మంది ఇప్పటికీ డెంటల్ ప్రాబ్లం అంటే మాకు నొప్పి లేదండి అంటారు. నొప్పి లేని ప్రాబ్లమ్స్ డేంజర్ కాదు, నొప్పి ఉండే ప్రాబ్లమ్స్ డేంజర్. సో ఈ చిగుర్ల నుంచి రక్తం వస్తున్నా, చిగుర్లు వాచున్నా కానీ, లేదా చిగుర్ల కింద ఆహారం ఇరుక్కుంటున్నా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చిగుర్ల ఇన్ఫెక్షన్ కింద లోపల ఉండే మొదలుని ఫౌండేషన్ని తినేస్తుంది. క్రమేణా నొప్పి లేకుండానే పళ్ళు కదిలి ఊడిపోతాయి. విత్ టైం స్లోగా జరుగుతుంది ఈ ప్రాసెస్. అయితే ఒక 30% షార్ప్గా ఉన్నారు, వాళ్ళు ప్రాబ్లం ఉంది అని రికగ్నైజ్ చేసి వస్తున్నారు. ఒక 70% పీపుల్ ఏంటంటే మొత్తం పోయిన తర్వాత కూడా మాకేం ప్రాబ్లం లేదండి అంటే వాళ్ళ దృష్టిలో ప్రాబ్లం అంటే నొప్పి రావడం. అయితే అన్ఫార్చునేట్లీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ చిగుర్ల వ్యాధి నొప్పి లాస్ట్ పన్ను కదిలి ఊడిపోయేంత వరకు పెయిన్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క పన్ను రాలిపోతూ ఉంటుంది, వాళ్ళు వచ్చి తీర్చేసుకుని ఉంటారు. చాలా మంది ఈ పేషెంట్స్కి మేము భయపడడం కూడా ఒక రీజన్. భయపడి మొత్తం నొప్పి వస్తుంది ఏమైనా ట్రీట్మెంట్ చేసుకుంటే అని ఇంకా ఎక్కువ పాడు చేసుకుంటారు. అయితే నొప్పి వాళ్ళు ట్రీట్మెంట్లో భరించే నొప్పి కంటే వాళ్ళు ఫేస్ చేసేది 10 times 20 times ఎక్కువ నొప్పి భరించాల్సి వస్తుంది.